సో చాలా వరకు మనం షూట్ చేసే టైంలో కెమెరాలో ఫ్లిక్కరింగ్ ఇష్యూ చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ కెమెరా, ఈవెన్ మొబైల్లో కూడా ఫ్లిక్కరింగ్ ఇష్యూ చూస్తూ ఉంటాం. మరి వాటిని మనం స్టాప్ చేయొచ్చు అంటే ఎస్, వీ కెన్ స్టాప్ దట్. కొన్నిసార్లు పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం? డీజే నైట్స్ అవ్వచ్చు, ఆ తర్వాత మ్యూజిక్ కాన్సర్ట్స్ అవ్వచ్చు, డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ లో మనకి ఏంటంటే ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎన్నిసార్లు ట్రై చేసినా స్టాప్ చేయడానికి అవ్వదు. సో అది మనకి ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పే సోనీ కెమెరాలో, నాట్ ఓన్లీ సోనీలో అయినా, కెనాన్ లో అయినా, నికాన్ లో అయినా మనకు అవైలబుల్ గా ఉంది. సో వీళ్ళతో పాటు మీరు తెలుసుకుందాం అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ, దెన్ ఐ విల్ లెట్ యు నో. మీ సోనీ కెమెరాలో మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షూటింగ్ ఆప్షన్ ఉంటుంది. షూటింగ్ ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6th one లో షట్టర్ అండ్ తర్వాత సైలెంట్ అని ఉంది. సో ఇది ఎలాంటి కెమెరాస్ లో ఉంటుంది? సోనీ మిర్రర్లెస్ కెమెరాస్ లో ఉంది. సోనీ మిర్రర్లెస్ కెమెరాస్ లో కూడా కొన్ని మోడల్స్ లో అవైలబుల్ గా ఉంది. షట్టర్ సైలెంట్ ఉంది. సో ఇలా సైడ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ యాంటీ ఫ్లిక్కర్ సెట్ అని ఉంది. యాంటీ ఫ్లిక్కర్ సెట్ లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరియబుల్ షట్టర్ ఉంది. వేరియబుల్ షట్టర్ మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ వేరియబుల్ షట్టర్ సెట్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన షట్టర్ స్పీడ్ ఈ రకంగా మారిపోతుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ లో అడ్జస్ట్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అడ్జస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా సింగిల్ పాయింట్ లో మనం అడ్జస్ట్ చేసినట్టయితే మన ఫ్లిక్కర్ అనేది ఏదో ఒక స్టాప్ లో ఆగిపోతుంది. సో చాలా మంది ఏమనుకుంటారు, 1/100 లో పెడితే ఫ్లిక్కర్ అనేది స్టాప్ అయిపోతుంది, 1/80 లో పెడితే ఫ్లిక్కర్ అనేది స్టాప్ అయిపోతుంది. మనం షటర్ స్పీడ్ లీస్ట్ లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? షేక్స్ వస్తూ ఉంటాయి, మోషన్ బ్లర్ వస్తూ ఉంటుంది. బట్ వాటన్నిటిని అవాయిడ్ చేయాలంటే మనం ఈ వేరియబుల్ షటర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసినట్టయితే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో ఆ షేక్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు అండ్ దాంతో పాటు ఆ ఫ్లిక్కర్ ని కూడా స్టాప్ చేయొచ్చు. ఓకేనా? సో క్లియర్ కదా? సో నాట్ ఓన్లీ ఈవెన్ మనం ఎప్పుడైతే ఈ స్క్రీన్స్ని, ఎల్ఈడి కానీ ఎల్సీడీ స్క్రీన్స్ కానీ మనం షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, మొబైల్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిని షూట్ చేసే టైంలో కూడా మనకు ఫ్లిక్కరింగ్ వస్తుంటుంది. ఆ ఫ్లిక్కర్ని మనం స్టాప్ చేయాలంటే ఈ వేరియబుల్ షటర్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మనం 180° షటర్లో యూజ్ చేయాలన్నా కానీ ఈ వేరియబుల్ షటర్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో మరి ఇప్పుడు సోనీలో తెలుసుకున్నారు. సో మీరు కెనాన్లో, నికాన్లో తెలుసుకుందాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. దెన్ ఫాలో కెమెరా బ్లాక్ బర్డ్. సో న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ సూన్.